హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఐ లవ్ యూ సఖీ మూడో భాగంలో ఏం జరిగింది అని తెలుసుకుందాం. అన్నయ్య, మర్చిపోయాను, సంజన ఎలా ఉంది అని అడుగుతుంది చైత్ర. బానే ఉందిరా, ఎప్పుడైనా ఇంటికి రా అని చెప్తాడు విశాల్. బాయ్ అని చెప్పేసి విశాల్, హర్ష వెళ్ళిపోతారు. చైత్ర ఇంటికి రాగానే హాస్నితో అంటుంది, సంజన వాళ్ళ అన్నయ్య కనిపించాడే నాకు అని చెప్పింది. అవునా, ఇంటికి రమ్మనకి పోయావే, చాలా రోజులైంది సంజనాని కలవక అని అంటుంది హాసిని. అన్నయ్య నన్ను కోప్పడ్డాడే, ఎందుకమ్మా ఇంత రాత్రి బయటకు వచ్చావు అని. మెడిసిన్స్ కోసం వచ్చాను అని చెప్పాను. ఇంకా ఏం మాట్లాడలేదు. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ హాసిని మెడిసిన్ వేసుకుని పడుకుంటుంది. చైత్ర వాళ్ళ బావకు ఫోన్ చేస్తుంది. వాళ్ళ బావ అసలే ఫోన్ లిఫ్ట్ చేయడు. కాసేపు తిట్టుకొని వాడొక్కడే డ్యూటీ చేస్తున్నట్లు ఈ మధ్యన ఏమో బిజీగా ఉంటున్నాడు అని తిట్టుకుంటూ వాట్సాప్ లో ఏడుస్తున్న ఇమోజీ పెడుతుంది చైత్ర. దాన్ని చూసి వాళ్ళ బావ ఫోన్ చేస్తాడు చైత్రకి. ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు, పడుకోలేదా ఇంకా అని అడుగుతాడు సురేంద్ర. ఏంటి బావా అలా అంటున్నావు, చాలా రోజులైంది నీతో మాట్లాడాలి, నువ్వు ఒక్కసారి కూడా నాకు కాల్ చేయవు ఎందుకని చాలా బాధగా అడుగుతుంది చైత్ర. వర్క్ టెన్షన్ చాలా ఉంది, అందుకే ఫోన్ చేయట్లేదు, నువ్వు ఇక పడుకో, నాకు కొంచెం పని ఉంది అని అంటాడు సురేంద్ర. అంతేనా, కాసేపు మాట్లాడొచ్చుగా, ఇది నైట్ టైమే కదా అని అడుగుతుంది చైత్ర. ఇప్పుడు నైట్ డ్యూటీలు పడుతున్నాయి మాకు, ఆ సైకోగాడిని వెతకడానికి గల్లీ గల్లీ తిరగాల్సి వస్తుంది. నాకు అంత టైం లేదు, పడుకో అని చెప్పి వాళ్ళ బావ ఫోన్ పెట్టేస్తాడు. ఎవరిని చేసుకున్నా పర్లేదు, పోలీసు వాళ్ళని మాత్రం పెళ్లి చేసుకోవద్దు అని తిట్టుకుంటూ పడుకుంటుంది చైత్ర. ఒక 2 రోజుల తర్వాత చైత్రకు వాళ్ళ అమ్మా నాన్న నుంచి ఫోన్ వస్తుంది. వాళ్ళ అమ్మకు బాగోలేదని హాసినికి చెప్పేసి చైత్ర వెళ్ళిపోతుంది ఊరికి. హాసినికి కొంచెం భయంగా అనిపిస్తుంది. ఒక్కదాన్నే ఉండలేక వాళ్ళ పక్కన బామ్మని తీసుకొని వచ్చి నైట్ పడుకోబెట్టుకుంటుంది. మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్ళిపోయేది. చైత్ర బర్త్డే ఉందని దానికి ఏమైనా గిఫ్ట్ తీసుకోవాలని హాసిని షాపింగ్కి వెళ్తుంది. షాపింగ్ చేశాక ఒక గిఫ్ట్ సెంటర్ లో చైన్ తో చిన్న లాకెట్ కనిపిస్తుంది. అది హాసినికి బాగా నచ్చేస్తుంది. అది తీసుకుందామని వెళ్తుంది. అది ఆల్రెడీ తీసుకున్నారు అని కస్టమర్ చెప్తుంది. ప్లీజ్ వాళ్ళు రిక్వెస్ట్ చేయండి, నేను కొంచెం మనీ ఎక్కువే పే చేస్తాను అని అంటుంది హాసిని. సారీ మేడం, కావాలంటే 2 days టైం ఇవ్వండి, అలాంటిది తెప్పిస్తాం మీకోసం అని చెప్తుంది ఆమె. ప్లీజ్, అది నాకు బాగా నచ్చింది, నాకు ఎలాగైనా కావాలి, దీని ప్రైస్ ఎంత ఆ సేల్స్ మ్యాన్ చెప్పాడు. మెల్లగా హాసిని తన పర్సులో నుంచి ఆ మనీ పెట్టేసి అది తీసుకొని పారిపోతుంది. ఇంతలో అక్కడికి హర్ష వస్తాడు. మేడం, నా గిఫ్ట్ ఇవ్వండి అని అడుగుతాడు. అంటే సార్, ఇందాక ఒక అమ్మాయి వచ్చింది, తీసుకొని పారిపోయింది అని చెప్తాడు ఆ సేల్స్ మ్యాన్. అసలు మీరు ఏమనుకుంటున్నారు, నేను తీసుకున్న గిఫ్ట్ ఆమెకి ఎలా ఇస్తారు, అసలు ఎవరామె? దూరంగా పరిగెత్తుతూ కనపడుతుంది హాసిని. హర్ష హాసిని వెనుక పరిగెత్తుతాడు. షాపింగ్ మాల్ మెట్లు దిగి కిందకి వెళ్తుంది. ఆటోని పిలిచి ఆటో ఎక్కేస్తుంది. అదే ఆటోలో అంతే స్పీడ్ తో వచ్చే హర్ష కూర్చుంటాడు. ఎవరండి మీరు, నేను వెళ్లే ఆటోలో మీరెందుకు కూర్చున్నారు అని అడుగుతుంది హాసిని. నువ్వేనా, నేను తీసుకున్న గిఫ్ట్ మీరెందుకు తీసుకున్నారు అని అడుగుతాడు హర్ష సీరియస్ గా. నేను కాదండి, మా ఫ్రెండ్ తీసుకుంది, తను వెళ్ళిపోయింది, నేను మామూలుగా తోడు వచ్చాను అని అంటుంది హాసిని. హర్ష తను చెప్పింది నిజమే అనుకుని, సారీ మేడం, మీరే అనుకుని మీ వెనక పరిగెత్తాను అని అంటాడు హర్ష. పర్వాలేదులండి అని అంటుంది హాసిని. తన అడ్రస్ చెప్తారా అని అడుగుతాడు హర్ష. గుండెల్లో జల్లుమని అంటుంది, వీడికి ఎలా అడ్రస్ చెప్పాలి అని. తను ఇక్కడ కాదండి, చెన్నై వెళ్ళిపోతుంది, ఈ రోజు నైట్ ఎవరికో గిఫ్ట్ కావాలని తీసుకెళ్తుంది. నేను తీసుకున్న గిఫ్ట్ ని ఎలా తీసుకుంటుందండి మీ ఫ్రెండు అని అంటాడు హర్ష సీరియస్ గా. అయినా వదిలేయండి, అంతకంటే మీకు ఇంకా ఎక్కువ గిఫ్ట్ దొరుకుతుంది కావచ్చు, అందుకే అది మీకు చెందలేదు అనుకోవచ్చు కదా సార్, ఎందుకు పోయిన దాని గురించి ఆలోచిస్తారు? మన దగ్గర నుంచి ఒకటి పోయింది అంటే మనకు దేవుడు ఇంకొకటి ఎక్కువ ఇస్తాడనుకోవాలి, ఎందుకు ఆ చిన్న గిఫ్ట్ కోసం మీరెంత బాధపడుతున్నారు అని అంటుంది హాసిని. లేదు, అది మా సిస్టర్కి తీసుకెళ్దామని తీసుకున్నాను అని చెప్తాడు అతను. పర్వాలేదు సార్, అంతకంటే మంచి తీసుకోండి మీ సిస్టర్కి అని చెప్తుంది హాసిని. హర్ష తను చెప్పింది నిజమే అనిపించింది. అంత చిన్నదానికి ఆ అమ్మాయితో నాకు గొడవెందుకు అని ఈ అమ్మాయి చాలా లాజిక్ గా మాట్లాడింది అనుకుంటాడు. ఆ అమ్మాయిని కరెక్ట్ గా చూస్తాడు.
చూసి మిమ్మల్ని ఎక్కడో చూశానండి, గుర్తు రావటం లేదు అని అంటాడు హర్ష. ఎక్కడైనా తటస్థపడి ఉండొచ్చండి అని అంటుంది హాసిని. ఆటోకి చెప్తాడు, బాబు ఇక్కడ పక్కన ఆపేయమని. ఆటో ఆగిపోతుంది. హర్ష దిగి, సారీ మేడం, మీకు ట్రబుల్ ఇచ్చాను. మీరు చెప్పిన లాజిక్ బానే ఉంది. మా చెల్లికి అంతకంటే మంచి గిఫ్ట్ తీసుకుంటాను. కాకపోతే అది నా మనసుకు దగ్గరగా అనిపించింది, అందుకే ఇలా వచ్చాను, సారీ అని చెప్పి హర్ష వెళ్ళిపోతాడు. హాసిని అమ్మయ్యా అని అనుకుని ఇంటికి వెళ్తుంది. ఇంకా ఏదో ఏదో అంటాడు అనుకున్నాను, నా మాటలు బాగానే పనిచేసేవాడికి అని అనుకుని ఇంట్లోకి వెళ్ళి తను వెంటనే ఆ చైన్ మెడలో వేసుకుంటుంది హాసిని. చెల్లికేగా తీసుకుపోయేది, లవర్కి తీసుకుపోయినట్లు కొట్టడానికి వచ్చాడు. చెల్లెళ్లకు ఇంకా మంచి తీసుకుని వెళ్ళవచ్చు కదా అని అంటుంది హాసిని. ఎంతైనా మంచివాడిలాగా ఉన్నాడులే అనుకుని చైత్రకి జరిగిందంతా కాల్ చేసి చెప్తుంది హాసిని. చైత్ర అంటుంది, అయినా ఆయనకు నచ్చిన గిఫ్ట్ నీకేం అవసరమే? నీకు నచ్చంగానే తీసుకోవాలని ఏముంది? మరీ డబ్బులిచ్చేసి పరిగెత్తుకుంటూ వస్తావా? మంచోడు కాబట్టి నిన్ను వదిలేశాడు. నీ మాయ మాటలతో వాణ్ణి బకరా చేశావు. పాపం చాలా మంచోడులా ఉన్నట్లున్నాడు. పాపం మంచివాడని నేను బకరా చేయలేదు, ఆ చైన్ కోసం అబద్ధమాడాను అంతే, నమ్మేశాడతను. అయినా అంతకంటే ఇంకా మంచి గిఫ్ట్ వాళ్ళ చెల్లెలికి ఇస్తాడేమో అనుకోవచ్చుగా. ఇది నా కోసమే అనే సెలెక్ట్ చేశాడేమో, నాకు నచ్చింది, నేను తీసుకున్నాను అని అంటుంది హాసిని నవ్వుతూ. చాలే, ఈ తెలివితేటలు తక్కువ లేదు. రేపు మార్నింగ్ నేను డైరెక్ట్ గా ఆఫీస్కి వస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది చైత్ర. సరే అని చెప్పి హాసిని కూడా పడుకుంటుంది. హాసినికి మధ్యరాత్రి మళ్ళీ అతనే వచ్చి ముద్దు చేస్తున్నట్లుగా కల వస్తుంది. తన బాడీ మొత్తం చల్లగా అయి చెమటలు వస్తున్నాయి. ఎవరో తన నుంచి అతను లాక్కెళ్తున్నట్లు అనిపిస్తుంది. తనను అలాగే గట్టిగా పట్టుకుంటుంది. అయినా కానీ ఎవరో తన దగ్గర నుంచి లాక్కెళ్తున్నట్లు కనిపిస్తుంది. మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది హాసిని. ఎవ్వరూ ఉండరు. ఒళ్ళంతా చెమటలు వచ్చి ఉంటుంది. లేచి వెళ్లి వాటర్ తాగి కాస్త అలాగే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది హాసిని. ఎందుకు ఇతని గురించి నేను ఇలా ఆలోచిస్తున్నాను? నా మైండ్ లో ఎక్కడనో ఇతని గురించి ఆలోచన ఉంది. ముద్దు చేసిన దగ్గర నుంచి ప్రతిరోజు ఇలాగే వస్తుంది. అసలు అతను ఎవరు? నన్ను ఎందుకు ముద్దు పెట్టాడు? దొరకాలి, వాడి సంగతి చెప్తా. నన్ను చాలా డిస్టర్బ్ చేశాడు వాడు అని అనుకుంది హాసిని. హర్షకి ఎంతకు నిద్ర పట్టదు. ఈ రోజు ఆటోలోని అమ్మాయిని గుర్తు చేసుకున్నాడు హర్ష. విశాల్కి మెలకు వచ్చి, ఏంట్రా ఇంకా పడుకోలేదా? ఈ టైం వరకు ఉన్నావు, రేపు ఆఫీస్ లో డ్యూటీ ఎలా చేస్తావురా అని అడుగుతాడు విశాల్. ఏమోరా, ఈ రోజు ఒక సంఘటన జరిగింది. అప్పటి నుంచి ఎందుకో నిద్ర పట్టడం లేదు. ఆ అమ్మాయిని చూసిన దగ్గర అని అంటాడు హర్ష. అరే ఏంట్రా ఇలా అమ్మాయిలు తగులుకుంటున్నావు? మొన్న ఒక అమ్మాయిని ముద్దు చేశావు, ఈ రోజు ఆటోలో అంటున్నావు. ఇలా తగులుకుంటున్నావు ఏంట్రా అమ్మాయిల్ని? ఈ అమ్మాయిలతో ఏం చేశావురా? మళ్ళీ ముద్దు ఇచ్చావా ఆ అమ్మాయికి అని అడుగుతాడు విశాల్ ఆశ్చర్యంగా. నాకేం పని పాట లేదనుకున్నావా? షాపింగ్ మాల్లో అనుకోకుండా జరిగిందంతా చెప్పాడు విశాల్కి. అరే నీకంటే చలాకీగా ఉందిరా, నువ్వు తీసుకున్నది ఆ అమ్మాయి తీసుకుని పారిపోయింది. అరే ఆ అమ్మాయి కాదంటరా, ఆ అమ్మాయి ఫ్రెండ్ అంట, తను చెప్పింది అని చెప్పాడు. ఇచ్చారా నీకు? ఆ అమ్మాయి తీసుకుందిరా, నీకు అర్థం కావట్లేదా? అక్కడ సేల్స్ మ్యాన్ ఆ అమ్మాయి తీసుకెళ్ళిందని చూపించాడు కదా. ఇద్దరు అమ్మాయిలు తీసుకుని వెళ్లారు అని చూపించారా? అక్కడ ఒక అమ్మాయిని చూపించాడు. అంటే ఆ అమ్మాయే కదరా. నువ్వు ఆటోలో కూర్చునేసరికి ఆ అమ్మాయి భయపడి అబద్ధం చెప్పింది నీకు. అంతా నీకు స్ట్రైక్ కాలేదరా అని అడుగుతాడు విశాల్ నవ్వుతూ. అవునారా, నేను అంతగా ఆలోచించలేదు, ఇంకా లాజిక్ గా మాట్లాడిందని మెచ్చుకున్నాన్రా అని అంటాడు హర్ష. మీ చెల్లికి ఇంతకంటే మంచి గిఫ్ట్ కొనియండి అని కూడా చెప్పిందిరా అని అంటాడు. సూపర్ రా, మంచి అమ్మాయి దొరికిందిరా నీకు. ఆ అమ్మాయి మాటలకు పడిపోయావారా నువ్వు? నాకు నిజమే అనిపించిందిరా. అది మిస్ అయితే మా చెల్లికి ఇంకా మంచి గిఫ్ట్ ఇస్తానేమో అనుకున్నాను. కానీ ఎంత దొంగదిరా, మాటలతో నన్ను బోల్తా కొట్టేసింది. మళ్ళీ ఇప్పుడు నాకు ఫేస్ గుర్తుంది, మళ్ళీ ఎక్కడైనా కనపడాలి, అప్పుడు చెప్తా తన సంగతి అని అంటాడు హర్ష. ముందు లిప్ కిస్ ఇచ్చిన అమ్మాయి గురించి వెతుక్కో, తర్వాత ఈ అమ్మాయి గురించి ఆలోచించు అని అంటాడు విశాల్. ఏమోరా, డ్యూటీ ఏం చెయ్యాలి? ఆ కిస్ ఇచ్చిన అమ్మాయిని ఎక్కడ వెతకాలి? నాకేం అర్థం కావట్లేదు. ఆ ఏరియాకు పోతే సురేంద్ర గారు తగులుతున్నాడు. వాడికి ఏమని చెప్పాలి నేను? వాడు
డ్యూటీలో లేకుండా కనబడటం లేదురా, లేకుంటే వాడి సంగతి చెప్పేవాణ్ణి అని అంటాడు హర్ష. ఒకసారి పార్టీ అని పిలుద్దాంరా, అందరం కలిసి పార్టీ చేసుకుందాం అని అంటాడు విశాల్. వద్దురే, ఈ కేసు తెగే వరకు వాళ్లతో మనం కలవద్దు. పేపర్ వాళ్ళకి తెలిసిందంటే ఇంకా వేరే విధంగా రాస్తారు. ఆ పెంట అవసరమా మనకు? చాలా సైలెంట్ గా ఉందాం అని అంటాడు. ఆపురా బాబు, పడుకుందాం అని విశాల్ పడుకుంటాడు. హర్ష కూడా అతి కష్టం మీద పడుకుంటాడు. హర్షకు ఆ అమ్మాయి లిప్సే కనిపిస్తున్నాయి. మళ్ళీ లిప్ కిస్ ఇచ్చినట్లే గుర్తొస్తుంది. తన ఫేస్ అంతా గ్లో వస్తుంది. హ్యాపీగా నవ్వుకుంటాడు పడుకుంటూ. ఉదయాన్నే విశాల్ లేచి ఫ్రెష్ అప్ అయి చూసేసరికి హర్ష ఇంకా పడుకునే ఉంటాడు. ఏంట్రా హర్ష, చూస్తే నవ్వుతున్నాడు, వీడేంటి నిద్రలో నవ్వుతున్నాడు అని అనుకుని హర్ష అని లేపుతాడు. హర్షకి సడన్ గా మెలకు వస్తుంది. ఎదురుగా విశాల్ కనపడతాడు. ఏంట్రా, ఎందుకు లేపావు అని అడుగుతాడు హర్ష. టైం చూసుకున్నావారా? 10 అవుతుంది, ఇంకా లేవకుండా అలాగే పనుకుంటావా? ఆఫీస్కి వెళ్దాం పదా అంటే నైట్ లేట్ అయింది కదరా. అవునరా, నిద్రలో నవ్వుతున్నావు ఏంటి, మళ్ళీ ఏమైనా కలగన్నావా అని అంటాడు విశాల్. అమ్మాయి పెదాలు గుర్తొస్తున్నాయిరా, ఊహించుకుంటూ పడుకున్నాను. ఎంత హాయిగా ఉందో తెలుసా, నువ్వు వచ్చి డిస్టర్బ్ చేశావు అని విశాల్ని ఒక తన్ను తన్నాడు. ఇంత సీరియస్ గా ఉండేవాడివి ఇలా అయిపోయావేంట్రా? ఆ అమ్మాయి పిచ్చి బాగా పట్టుకుంది నీకు. ముందు సీరియస్ గా కేసు గురించి ఆలోచించు. నడు, 10 మినిట్స్ టైం ఇస్తున్నా, ఫ్రెష్ అప్ అవ్వు అని చెప్పి సీరియస్ గా బయటకు వెళ్తాడు విశాల్. హర్ష కూడా తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి విశాల్ తో పాటు ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్ లో వర్క్ చేస్తుంటే హర్షకి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. వాళ్ళమ్మ అర్జెంటుగా ఊరికి రమ్మని విశాల్కు చెప్పేసి 2 డేస్ లో వస్తానని హర్ష వాళ్ళ ఊరు వెళ్లిపోతాడు. హర్ష పుట్టి పెరిగిందంతా పల్లెటూరులోనే. హర్ష వాళ్ళ నాన్న పేరు విష్ణువర్ధన్, తల్లి సావిత్రి, చెల్లెలు లక్ష్మి. వ్యవసాయ కుటుంబం అయినా కానీ కష్టపడి చదివి మంచి జాబ్ చేస్తున్నాడు హర్ష. చెల్లెల్ని కూడా బాగా చూసుకుంటాడు. అమ్మ ఎందుకు అంతగా ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మందో హర్షకు అర్థం కాలేదు. అందుకే ఊరు వెళ్తాడు. ఊరెళ్ళి ఇంటికి వెళ్లేసరికి సావిత్రమ్మ ఏడుస్తూ కనబడుతుంది. కొడుకును చూడగానే ఎదురొచ్చి కౌగిలించుకొని ఏడ్చేస్తుంది. ఏంటమ్మా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారు పడతాడు హర్ష. సావిత్రమ్మ హర్ష చేయి పట్టుకొని లక్ష్మి గదిలోకి తీసుకుని వెళ్తుంది. హర్ష చెల్లెల్ని చూసేసరికి షాక్ అవుతాడు. జీవోత్సవంలా పడి ఉంది లక్ష్మి. హర్షకి కడుపులో దేవినట్లుగా కళ్ళు వెంటనే నీళ్లు కారుతూ ఉన్నాయి. లక్ష్మిని అలా చూసేసరికి దగ్గరికి వచ్చి లక్ష్మి లక్ష్మి అని పిలుస్తాడు హర్ష. మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది. అంతే, ఏమీ మాట్లాడలేదు. హర్షాన్ని గుర్తుపెట్టి ఏడ్చేస్తుంది లక్ష్మి. ఏమైందిరా నీకు అని చెల్లెల్ని పైకి లేపి గుండెలకు అద్దుకుంటాడు హర్ష. లక్ష్మి ఏం చెప్పలేకపోతుంది. అమ్మా, నువ్వేనా చెప్పు, దీనికి ఏమైంది, అసలు ఎందుకు మాట్లాడటం లేదు అని అంటాడు. ఏమోరా, వారం రోజుల క్రితం హైదరాబాద్కి వెళ్ళింది, ఫ్రెండ్ పెళ్లి అని. షాపింగ్ చేసింది, ఇలా అయి తిరిగి వచ్చింది. ఏమీ చెప్పట్లేదు, కంగారు పడుతుంది, భయపడుతుంది. నాకేం చేయాలో తెలియక నీకు ఫోన్ చేశాన్రా అని చెప్తుంది వాళ్ళమ్మ. లక్ష్మి చెప్పు, నీకు ఏమైందమ్మా, నేనున్నా కదా, నిన్ను ఎవరైనా ఏమన్నా అన్నారా అని అడుగుతాడు హర్ష. భయం భయంగా చూస్తూ హర్ష గుండెల్లో ఉదిగిపోయింది లక్ష్మి. ఇలా అడిగితే ఏమీ చెప్పదని చెప్పి తన గుండెల్లో అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. తను హైదరాబాద్కి తీసుకెళ్తానని చెప్పి మెల్లగా లక్ష్మిని పడుకోబెట్టి, అమ్మా నువ్వు రెడీగా ఉండు, మనం హైదరాబాద్కి వెళ్దామని చెప్తాడు హర్ష. ఎందుకు నాన్న, ఇప్పుడు చెల్లెలికి ఏమైంది, నాకేం అర్థం కావడం లేదు. అమ్మా, ఇక్కడ ఉంటే అది బ్రతకడం కష్టం. హైదరాబాద్ లో దేనికో భయపడింది, ఎవరో భయపెట్టినట్లున్నారు. తెలుసుకోవాలంటే ఫస్ట్ దీన్ని హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించాలి. అది మంచిగా అయ్యాక మనకి అన్ని విషయాలు తెలుస్తాయి. నువ్వేమి టెన్షన్ పడకు అని తల్లిని ఓదారుస్తాడు హర్ష. అరే, ఏమైనా జరుగుంటుందిరా, ఆడపిల్ల కదరా, దాని జీవితం ఎలా అయిపోయిందిరా, దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారా, బయట తెలిస్తే ఈ ఊర్లో తలెత్తుకొని తిరగలమా అని ఏడుస్తుంది తల్లి. మనం ఎవరికీ చెప్పొద్దు. ఎందుకు కంగారు పడుతున్నావు నువ్వు, అది బ్రతకడం ముఖ్యం మనకు. దానికి ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి. అసలు ఇది ఇంటికి ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అని అడుగుతాడు. నిన్న రాత్రి వచ్చిందిరా, పిచ్చి చూపులు చూస్తూ వచ్చింది. నన్ను చూడగానే గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేసింది. నేను పడుకోబెట్టాను, తెల్లారి నుంచి ఇలా ఉంది, నీకు కాల్ చేశాను అని అంటుంది అమ్మ. ఇంతలో వాళ్ళ నాన్న వస్తాడు. అరే, ఎప్పుడు వచ్చావ్రా, నీకే ఫోన్ చేద్దాము అనుకుంటున్నాను. చెల్లెలకు ఏమైందో అర్థం కావడం లేదు
అని కంగారు పడతాడు విష్ణువర్ధన్. నానా, మీరు ఏం టెన్షన్ పడకండి. మనమందరం హైదరాబాద్ లో దానికి మంచిగా అయ్యే వరకు అక్కడే ఉందాం. మీరు అప్పుడప్పుడు ఊరికి వస్తూ ఉండండి. అక్కడ చెల్లెలు జాబ్ చేస్తుంది. నేను తీసుకెళ్లానని చెప్పండి అందరికి. ఏమాత్రం బయటకి ఏమీ చెప్పకండి అని చెప్పేసి నైట్ అన్ని ప్యాక్ చేసుకుంటారు. తెల్లవారే కల్లా హైదరాబాద్ వచ్చేస్తారు హర్ష వాళ్ళు. తనున్న ఫ్లాట్ లోకే తీసుకుని వస్తాడు తల్లిదండ్రుల్ని, లక్ష్మిని. విశాల్ అప్పుడే వస్తాడు. విశాల్కి ఏం అర్థం కాలేదు. ఏంట్రా ఇంత తొందరగా వచ్చావు అని అడుగుతాడు విశాల్. హర్ష విశాల్ని బయటకు తీసుకుని వెళ్లి జరిగిన పరిస్థితి అంతా చెప్తాడు. ఏం అర్థం కావటం లేదురా, లక్ష్మి అలా ఎందుకయ్యిందో తెలియడం లేదు, అందుకే ఇక్కడ తీసుకొచ్చాను, మనతో పాటే ఉంటారా అని అంటాడు. ఉండని, ముందు మీ చెల్లెలకు ట్రీట్మెంట్ చేపిద్దాం. నేను కార్ రెడీ చేస్తాను. ఇప్పుడు వద్దులేరా, రేపు మార్నింగ్ వెళ్దాము. లక్ష్మి ఇక్కడికి వచ్చాక ఏమైనా సెట్ అవుతుందో చూద్దాం అని అంటాడు హర్ష. నువ్వు వెళ్ళి ఒకసారి లక్ష్మిని పలకరించు అని చెప్పాడు. విశాల్ లక్ష్మి దగ్గరికి వెళ్తాడు. పడుకుని ఉంటుంది. ఎందుకో విశాల్కి లక్ష్మి చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది. లక్ష్మి అంత అందంగా ఉంటుంది. ఎప్పుడో చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అని అనుకుంటాడు విశాల్. దగ్గరికి వెళ్లి లక్ష్మి లక్ష్మి అని పిలుస్తాడు. లక్ష్మి కళ్ళు తెరిచి చూస్తుంది విశాల్ని. లక్ష్మి, ఎలా ఉన్నావు, గుర్తుపట్టావా నన్ను అని అంటాడు. అంతా పిచ్చి చూపులు చూస్తుంది. పిల్లోని తన గుండెలకు హత్తుకొని భయంగా ముడుచుకుపోతుంది లక్ష్మి. అన్నయ్యా అని అరుస్తుంది పెద్దగా. హర్ష పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరికి వస్తాడు. ఎందుకురా, ఏమైంది, విశాల్ని గుర్తుపట్టలేదా నువ్వు, ఎందుకంత భయపడుతున్నావు అని అడుగుతాడు. లక్ష్మి ఏడుస్తూ హర్ష గుండెల్లో ఒదిగిపోతుంది భయం భయంగా. విశాల్ రూమ్ లో నుంచి బయటకు వెళ్తాడు. మెల్లగా పడుకునే వరకు ఉండి పడుకోబెట్టి బయటకు వచ్చేస్తాడు. సావిత్రి, నాన్న ఎలా ఉందిరా చెల్లికి, దాన్ని చూస్తుంటే భయమేస్తుంది అని అంటుంది. ఏమీ కాదమ్మా, ఎవరో భయపెట్టినట్లున్నారు, దేనికో భయపడుతుంటాను. మన విశాల్ని చూసి కూడా భయపడుతుంది. నువ్వేం టెన్షన్ పడకు, ఇక్కడే ఉందాము, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. అమ్మా, నేను విశాల్ బయటకు వెళ్లి వస్తాము అని చెప్పేసి వెళ్లిపోతారు. విశాల్ హర్ష బయటకు వెళ్తారు. అదిరా లక్ష్మి పరిస్థితి, ఎందుకో భయమేస్తుంది, దేనికో భయపడినట్లుందిరా అని అన్నాడు విశాల్. నాకు అదే అనిపిస్తుందిరా, ఎవరో చాలా ఘోరంగా భయపెట్టినట్లున్నారు, అందుకే నిన్ను తప్ప ఏ మగాడిని చూసినా భయపడుతుంది. అంటే హైదరాబాద్ లో తను షాపింగ్ కి వచ్చినప్పుడు ఏదో జరిగింది, అదేంటో మనం కనుక్కోవాలి అని అంటాడు విశాల్. అరే, నాకు తెలిసిన సైకియాట్రిస్ట్ డాక్టర్ ఉన్నాడు, ఫోన్ నెంబర్ తీసుకుంటున్నాను, రేపు ఇద్దరం లక్ష్మిని తీసుకుని వెళ్దాం అని అంటాడు హర్ష. అవునరా, అమ్మా నాన్న వద్దు, వాళ్ళు ఇంకా ఏదైనా చెప్తే టెన్షన్ పడతారు, కాబట్టి మనిద్దరమే తీసుకుని వెళ్దాం. ఇంతకీ లక్ష్మిని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్తారా? మరి లక్ష్మి దేనికి భయపడుతుంది అనేది ఆ డాక్టర్ చెప్తాడా? మరి డాక్టర్ వీళ్ళకి లక్ష్మి గురించి ఏం చెప్పాడు, అసలు ఏం తెలుసుకున్నారు వీళ్ళిద్దరూ అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.